నమస్కారం. ఐవ్యూ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయన్న అధికారులు. ఆసుపత్రులు, హాస్టళ్లకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు. ఈకేవైసీ ద్వారా గ్యాస్ డైవర్షన్ నివారించాలని సీఎం సూచన. మహిళలపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మంత్రి సీతక్క. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని వ్యాఖ్య. వడ్డీ రహిత రుణాలపై బీఆర్ఎస్ పై విమర్శలు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి. సీఈసీపై అభిశంసన తీర్మానానికి మద్దతివ్వాలన్న షర్మిల. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా ఉందన్న ఆరోపణ. విపక్షాలు ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చిన షర్మిల. జగన్ బీజేపీ బంధం బయటపడుతుందని షర్మిల వ్యాఖ్య. ఆర్ఎస్ఎస్ బ్యాన్ డిమాండ్పై కాంగ్రెస్ ను ప్రశ్నించిన బీజేపీ. విదేశీ సంస్థల సూచనలపై కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు. జాతీయ భద్రతపై రాజకీయాలు చేయొద్దన్న బీజేపీ చీఫ్. రా సంస్థలపై వ్యాఖ్యలపై కాంగ్రెస్ ను నిలదీసిన నేత. బాలకృష్ణ వ్యాఖ్యలపై చంద్రబాబు వైఖరిని ప్రశ్నించిన జగన్. మహిళలపై వ్యాఖ్యలు అంగీకరించలేమన్న మాజీ సీఎం. చర్యలు తీసుకోకుండా నవ్వడం సరైంది కాదన్న జగన్. మహిళల గౌరవంపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు. మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ త్వరలో అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని సీఎం స్పష్టం చేశారు. ఆసుపత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈకేవైసీ, ఓటీపీ విధానాలతో గ్యాస్ డైవర్షన్ నివారించాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దర్శి నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం 5వ జాబ్ మేళా నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ మెగా జాబ్ మేళాలో 162 మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎంపికైన వారికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు అందజేశారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. మరో 2 నెలల్లో మరింత భారీ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. 5వ జాబ్ మేళా. ఫస్ట్ జాబ్ మేళా నా సొంత నిధులతో ఏర్పాటు చేశాను. ఆన్ స్పాట్ 500 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చున్నాము. తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానీ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్గనైజ్ చేయించి B4 లాగా మేము దర్శిలో అత్యధికంగా నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళకి ఏదో విధంగా జాబ్స్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో అట్లాగే నేను ఎలక్షన్స్ క్యాంపెయిన్ అప్పుడు ఆ నెల రోజుల్లో చాలామంది మా పిల్లలు ఇంట్లో చదువుకుని ఊరుకునే ఉన్నారమ్మా అని చెప్పడం వల్ల నేను ఎట్లయినా మనకు కొంత పరిశ్రమలు రావటం కానీ ఏదైనా కంపెనీస్ రావటం ఒక టైం పట్టొచ్చు కాబట్టి ఇలా రెగ్యులర్గా జాబ్ మేళాస్ ఏర్పాటు చేసి దర్శి యువతకి హెల్ప్ఫుల్గా ఉండాలని ఆలోచన చేసి అట్లాగే ఇవాళ 5th జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము. దీనికి చాలా షార్ట్ నోటీస్లో పెట్టున్నాము ఈ జాబ్ మేళా. 2-3 డేస్ ముందు 3-4 డేస్ ముందు ప్లాన్ చేసుకున్నాం. అయినా కూడా అందరి సహకారంతో ఈ జాబ్ మేళాకి 162 మంది అటెండ్ అయ్యారు. అందులో 50 దాకా ఆడపిల్లలు ఉన్నారు, మిగిలిన వాళ్ళు అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్స్ ఈ రోజే ఇచ్చాము. శ్రీ సిటీలో హీరో కానీ, డైకిన్ కానీ, ఇండోసోలార్ కంపెనీస్లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 మంత్స్లో ఇంకా పెద్ద జాబ్ మేళా ఏర్పాటు చేసి దర్శి నియోజకవర్గంలో మరింత యువతకి హెల్ప్ఫుల్గా ఉండాలనేది మా ఉద్దేశం. ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరో ఒకరి మీద మనం ఆధారపడకుండా మనం వచ్చిన ఆపర్చునిటీస్ని తీసుకోవాలని యువతకి నేను ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మనకి శాలరీ ఎంత ఏంటి అని చూడకుండా ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా మంచి కంపెనీస్ చూసేది క్వాలిఫికేషన్ ఒకటి, సెకండ్ థింగ్ మనకి ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. సో మనం ఫస్ట్ వచ్చిన జాబ్స్ జాయిన్ అయ్యి ఒక 1-2 ఇయర్స్ చేసుకుంటే తద్వారా సంవత్సరానికి 2 లక్షల రూపాయలు మన ఫ్యామిలీకి మంచి. బొమ్మల సత్రంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు అమీర్ ఆధ్వర్యంలో 10 లక్షల విలువైన 1000 కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పారవి సతీమణి నాగినిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ సందర్భంగా అందించిన ఈ కిట్లతో ముస్లింలు ఆనందం వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన వారికి సహాయం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
సంవత్సరం కూడా ఆగకుండా ప్రతి సంవత్సరము మనం సంపాదించిన దాంట్లో ఒక వంతు తీసి సహాయపడే వాళ్ళకి ఇవ్వాలనుకోవడం ఒక గొప్ప ఆలోచన. ఇది నేను ముందు మా మామయ్య దగ్గర నుంచి నేర్చుకున్నా, శిల్పమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. తర్వాత మళ్ళీ ఇంత శ్రద్ధగా ప్రతి సంవత్సరం దేవుడు ఇచ్చిన దాంట్లో మనం 10 మందితో పంచుకోవాలన్న ఆలోచన మళ్ళీ నేను అమీరన్న దగ్గర చూస్తూ ఉంటా, ఇన్ని ప్రోగ్రాంలకు వెళ్తూ ఉంటా. కానీ ఇది మాత్రం చేసేది సో హ్యాపీనెస్ ఇస్తుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండాలి, నిన్ను స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా ఉండాలని అందరికీ కూడా ఈద్ ముబారక్. తాను తీసుకునే ప్రతి నిర్ణయం రాజ్యాంగబద్ధంగానే ఉంటుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే తనతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారని తెలిపారు. తాను పార్టీ వీడతానని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో ముందుగా చెప్పాలని ప్రశ్నించారు. తమ పార్టీలోకి వచ్చి చిచ్చు పెట్టింది సంజయేనని విమర్శించారు. తాను పార్టీ మారాలనే ఆలోచనకు రావడానికి కూడా సంజయ్ చర్యలే కారణమని ఆరోపించారు. రాజకీయ పరిస్థితులపై త్వరలో స్పష్టతనిస్తారని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుంటే ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తాను. నేను కలిసి పనిచేస్తా జీవన్ రెడ్డితో నువ్వు ఏ పార్టీ కథ ఏంది మరి ఆయన ఏ పార్టీ అనుకుంటారు నాకు తెలియదు. నేను ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నానే, ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుడు ఎవరేం చేయాలి, బంధం దేవుడు ఎవరేం చేయాలి అంటున్నా. ఎవడో వచ్చి ఇంట్లో చిచ్చు పెడితే ఏం చేయాలి? ఇలా మన దగ్గర ఒక ఉన్నది శాస్త్రం, ఇంట్లో ఉడుగుని వస్తే ఏం చేస్తారే, ఇంట్లో ఉడుగుని వస్తే ఏం చేస్తారు అంటున్నాను. ఇప్పుడు ఉడుగులే ఖచ్చితంగా వచ్చే ఆయన ఉడుగుతో సంసారం చేయాలని కోరుకుంటున్నా, ఉడుగుతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నా. ఆయన వాళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్న నియోజకవర్గం జగిత్యాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదర్శం. స్టిల్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. దానికి ఆలోచన ఏముంటుంది, దినాభిప్రాయం ఉంటుంది. అది తర్వాత సార్ ముందైతే కాంగ్రెస్ పార్టీ వదిలే నిర్ణయం కావాలి. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు ఇలాంటి సూచన తీసుకుంటారు. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రధారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఇంకెవరు ఉన్నారు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రధారుడు అయితే ముందు కనబడుతున్నాయి. అది ఇప్పుడు అన్నది రీజన్ చెప్పా కదా, నేను ఇప్పుడు చెప్పానే లేదా, పార్టీ వీడేటువంటి ఆలోచన ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పిందా లేదా. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని డిమాండ్ చేశారు. కర్నూలులో నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక మహిళతో వివాదాస్పదంగా ఉన్న వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం సరైంది కాదని విమర్శించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కాటసాని డిమాండ్ చేశారు. తిరుపతిలో చైర్మన్ బస చేసిన హోటల్ దగ్గరకు పోయి లేడీస్ అందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. మీరు ఇటువంటి వీడియోలతో దొరికినాక కూడా మీరు చైర్మన్గా పదవికి అనర్హులు, మీరు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి వాళ్ళు పోయి ధర్నా చేసి అటువంటి వాళ్ళ మీద దాడి చేయడం, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం చాలా అన్యాయమైన పరిస్థితి. తెలుగుదేశం నాయకులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది, మీకు కేవలం ప్రజలకు చెప్పడానికి శ్రీరంగ నీతిలో లేకుంటే మీరు కూడా అవలంబించడానికే ఉందా అనేది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ మళ్ళీ మేమంతా చంద్రబాబు నాయుడు నేను చాలా భక్తిపరాన్ని ఎవరిని స్పేర్ చేయను అది ఇదని. ఇంతకంటే ఘోరమైంది ఏముంది? ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండాయని ఆ విధంగా దొరికితే కనీసం తీసేయను కూడా లేని పరిస్థితిలో ఉంటే ఒకసారి ఆలోచన. అదే మా జగన్మోహన్ రెడ్డి సినీ యాక్టర్, అతను మనం ఎస్సీబీసీ ఛానల్కు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక లేడీస్ అశబ్దంగా ప్రవర్తించినారనే ఉద్దేశంతోనే ఇమ్మీడియట్గా రిమూవ్ చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దేవాలయాల మీద అంత ప్రత్యేకమైన దృష్టి పెట్టి పొరపాటున కూడా అక్కడ ఎవరు ఏం చేసినా కూడా అటువంటి వాళ్ళను ఉంచకూడదు అనేది నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. కనీసం చంద్రబాబు నాయుడు గారు
డైరెక్ట్గా వీడియోలు దొరికి అన్నీ దొరికినా కూడా ఫస్ట్ ఏమో ఇది ఫేక్ వీడియో అని చెప్పింది, మళ్ళీ దాంట్లో లేదు మార్పింగ్ చేసినారు అదేమో, తర్వాత దాంట్లో తప్పేముంది అని ఒరిజినల్ వీడియోని తేల్చిన తర్వాత తప్పేముంది అని చెప్పి. అంటే ఇటువంటి నాయకులు ఇటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనికొస్తారా రారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు అనుకునే వాళ్ళు ప్రజలకు ఏ మాట చెప్తే ఆ మాట మీద కట్టుబడి ఉండాలి. మాకు ఒక చట్టం ప్రజలకు ఒక చట్టం అనేది ఉండకూడదు. ఖచ్చితంగా మనం ఏదైతే శ్రీరంగ నీతులు చెప్తున్నామో మనం ఖచ్చితంగా దాన్ని మనం ఆచరించిన తర్వాతనే ఇంకొకటి చెప్పాలంటే మేము శ్రీరంగ నీతులు చెప్తాం. మేము చేయాల్సింది దూరేది మనం ఓటు అనేది మనకు అందరికీ తెలుసు. ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించాలని కోరిన యుఎస్సీఐఆర్ఎఫ్ కు కాంగ్రెస్ మద్దతిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విమర్శించారు. అదే సంస్థ రా ఇంటెలిజెన్స్ సంస్థలను కూడా బ్యాన్ చేయాలని చెప్పిందని గుర్తు చేశారు. అప్పుడు వాటిని కూడా బ్యాన్ చేయమంటారా అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విదేశీ సంస్థల సూచనలపై దేశ ప్రయోజనాలను దెబ్బతీయకూడదన్నారు. గవర్నమెంట్ బాడీ యుఎస్ లో ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక శాఖ అది. ఆ సంస్థ యునైటెడ్ స్టేట్స్ ది. ఆ సంస్థ చేసినటువంటి ఒక దీనిపైన కాంగ్రెస్ స్పందించి ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఈ యొక్క యుఎస్సిఐఆర్ఎఫ్ని 2024లోనే ఇది బయాస్డ్ ఆర్గనైజేషన్, ఇది ఎప్పుడు కూడా భారతదేశాన్ని చిన్న చూపుతో చూసినటువంటి ఒక సంస్థ ఇది. కాబట్టే ఈ యొక్క రిపోర్ట్ ఏదో ఇచ్చినరో సిఐఎస్ఎఫ్ ఈ యొక్క సంస్థ యుఎస్ ప్రభుత్వ సంస్థ ఏదైతే డిమాండ్ చేసిందో ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడానికి రికమెండ్ చేసిందో అదే యుఎస్సిఐఆర్ఎఫ్ రాని మన ఇంటెలిజెన్స్ వింగ్, మన భారతదేశ ఒక ఇంటెలిజెన్స్ వింగ్ని కూడా బ్యాన్ చేయమన్నది. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను, ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ ఏ ఒక యుఎస్ సంస్థ అయితే ఉందో గవర్నమెంట్ సంస్థ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది. మళ్ళీ రాని కూడా బ్యాన్ చేయమన్నారు, రాని అబండన్ చేయమన్నారు. అటువంటి రాని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దాన్ని బ్యాన్ చేయమంటారా? ఇది కాంగ్రెస్ పార్టీని అడుగుతాను. తల తూకాలు లేని ఒక మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీది. మహిళలంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత వ్యతిరేకమని మంత్రి సీతక్క ప్రశ్నించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 57,000 కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ₹1 కూడా వడ్డీ రహిత రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. అప్పటి ప్రభుత్వం 3,000 కోట్ల భారం మోపిందని ఆరోపించారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రెండోసారి అధికారానికి వచ్చినాక ₹1 కూడా మీరు మహిళలే వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఈ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇచ్చిన ఇప్పటి వరకు దాదాపుగా 1,121 కోటి రూపాయలు 1,121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష, చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత లేడీస్ అంటే మీకు అంత వ్యతిరేకం? అరే ఒక లక్ష్యం పెట్టుకున్నాము, ఆ లక్ష్యాన్ని ఆ సంకల్పాన్ని రీచ్ కావాలనుకుంటున్నాము. మేము ఇవాళ మీరు మూతేసినటువంటి శిల్పారామం దగ్గర 106 షాప్స్ మహిళలకు వివిధ గ్రామాల నుంచి ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళకు మార్కెట్ సౌకర్యం కల్పించినాం. మీరు ఫ్రీ బస్సు పెడితే కూడా దాని మీద అనేక రకాల సెటైర్లు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలను చిత్రీకరించడం, ఇవన్నీ కూడా అది మీ వంతు. ఇది తప్పు, ఇది సరైనది కాదు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు 8 మంది కాంగ్రెస్ లోక్సభ సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేశారు. ఈ సందర్భంగా వారు గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. సభలో ప్లకార్డులు తీసుకురావద్దని, వెల్లోకి రావద్దని స్పీకర్ సూచించినట్టు తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చకు అనుమతినివ్వాలని స్పీకర్ ను కోరారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై చర్చే తమ లక్ష్యమని ఎంపీ చామల తెలిపారు. రివోక్ చేసేటప్పుడు రానున్న రోజులలో ప్లేకార్డులు కానీ వెల్స్ లో కానీ రావద్దు, హౌస్ ని డిస్ట్రక్ట్ చేయొద్దు అని చెప్పి ఒక అందరూ కూడా నాయకులు మాట్లాడారు. డెఫినెట్ గా మేము కూడా పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితిలో డిస్ట్రక్ట్ చేయాలనుకోవట్లేదు. మమ్మల్ని ఎంతో మంది ప్రజలు గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఒక నాయకుడిగా నిలబెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళ సమస్యల మీద మాట్లాడాలని మేము సమస్యల మీద మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు ఒకటి ఈరోజు లక్ష్మణ్ రేఖ గీసి రెండు ప్రతిపక్షాలు కానీ రూలింగ్ పార్టీ కానీ ఈ
సభ మర్యాదలు పాటించాలని చెప్పారు. డెఫినెట్ గా సభ మర్యాదలు పాటించడానికి మేము ముందుకు వస్తాం. స్పీకర్ గారు చెప్పింది అన్ని కూడా మేము సక్రమంగా నిర్వహిస్తాం. కానీ స్పీకర్ గారు ఒక అర్థం చేసుకోవాలి, ప్రతిసారి ఇది ఎల్పీజీ కానీ గతంలో ఉన్నటువంటి యూఎస్ టారిఫ్స్ మీద కానీ చర్చ చేయమని అపోజిషన్ పార్టీ లీడర్లు అడిగినప్పుడు చర్చకు తావు లేకుండా చేస్తారు. కాబట్టి స్పీకర్ గారు నిష్పక్షపాతంగా చర్చలకు, ప్రజా సమస్యల మీద చర్చలు తీసుకురావాలి. చర్చలు జరిగేటప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ ఏ అపోజిషన్ లీడర్ అయినా మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు వారిని మాట్లాడేటప్పుడు కొంతమంది బీజేపీ సభ్యులు డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ డిస్ట్రాక్ట్ చేసే సమయంలో స్పీకర్ గారు డెఫినెట్ గా అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకేమీ ధర్నాలు చేయాలనో ప్లేకార్డులు ప్రదర్శించాలన్న ఉత్సాహం లేదు. మాకేందంటే అందరినీ కలుపుకొని పోవాలి, అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి, హౌస్ కూడా బ్రహ్మాండంగా నడవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం తప్ప మేము హౌస్ ని డిస్టర్బ్. ఈ రోజు మేము అందరం కూడా గాంధీ గారి విగ్రహం దగ్గరికి అందరం సభ్యులం వచ్చినాం. సస్పెన్షన్ ఎక్కిన తర్వాత ఇప్పుడే పార్లమెంట్ లోపలికి మాణిక్ ఠాగూర్ గారు అందరం కూడా కలిసిపోతున్నాం. రానున్న రోజులలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. గాంధీ గారి దగ్గర కూడా ఎందుకు వచ్చినామంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా మాకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ నుంచి మేము పార్లమెంట్కి బయలుదేరాం. జువ్వలదిన్నె హార్బర్ అని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అతిపెద్ద హార్బర్ గా 114 ఎకరాల్లో 909 మీటర్ల పొడవుతో నిర్మాణం జరుగుతోందన్నారు. సాగర్ డిఫెన్స్ పరిశ్రమ రావడం మత్స్యకారుల రక్షణకు, ఉపాధికి దోహదం చేస్తుందన్నారు. వేట సమయంలో ప్రమాదాలు నివారించడంలో, చేపల లభ్యత గుర్తించడంలో ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వివరించారు. నెల్లూరు జిల్లాకు వైఎస్ఆర్సీపీ శాపంగా మారిందని విమర్శించారు. అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సాధారణంగా ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే నిర్మిస్తుంటే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి, హార్బర్లకు అనుసంధానంగా ఇండస్ట్రీస్ రావాలి, మత్స్యకారులు తీసుకొచ్చినటువంటి సంపదకి విలువ రావాలి, దళారులను తగ్గించాలి, అక్కడికక్కడే మానిటరింగ్ చేసుకునే అవకాశాలు కల్పించాలి. చరిత్రలో ఎక్కడ అంత పెద్ద హార్బర్ లేని విధంగా రూపొందించి 114 ఎకరాల్లో హార్బర్కి నామకరణం చేయడం జరిగింది. 909 మీటర్ల జెట్టీని, 1425 మీటర్ల బ్రేక్ వాటర్ నిర్మాణం చేసి దాదాపు 20 సంవత్సరాలలో కావలిలో ఉన్నటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో దాదాపు 1250 బోట్లు ద్వారా ఫిషింగ్ చేసేటట్టు దీన్ని రూపాంతరం చెందారు. అయితే ఈ రోజున ఎన్నో కంపెనీలని ఆహ్వానిస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లాకి కానుకగా సాగర్ డిఫెన్స్ కంపెనీని తీసుకొచ్చి ఈరోజు మత్స్యకారుల పాలిట ఒక వరంగా పరిగణించే విధంగా ఈ సాగర్ డిఫెన్స్ని మాకు అందించినందుకు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, కావలి నియోజకవర్గం అదేవిధంగా నెల్లూరు జిల్లా మత్స్యకారుల సోదరుల తరపున, అదేవిధంగా మిగతా ఇతర ప్రజల తరపున వారిద్దరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ హార్బర్లో ఈ సాగర్ డిఫెన్స్ వచ్చినందువల్ల మా మత్స్యకారులకి అదనపు ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. సముద్రంలో ఎక్కడ మత్స్య సంపద ఉందో రాడార్ ద్వారా తెలుసుకొని వారికి జీపీఎస్ ద్వారా తెలియజేస్తే అక్కడికి పోయి ఫిషింగ్ చేసుకునే దానికి అవకాశం కల్పించే విధంగా ఈ రోజున ఈ సాగర్ డిఫెన్స్ వారు ఉపయోగపడబోతున్నారు. ఏదన్నా ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు, తుఫాను, అల్పపీడనాలు ఏర్పడినప్పుడు మత్స్యకారు. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. సీఈసీపై అభిశంసన తీర్మానానికి అన్ని విపక్షాలు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ నిజంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మితే ఈ తీర్మానానికి ఓటు వేయాలని డిమాండ్ చేశారు. జగన్, బీజేపీ మధ్య ఉన్న బంధం ఈ ఓటింగ్ తో బయటపడుతుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి విపక్షాలు ఐక్యంగా నిలవాలని షర్మిల సూచించారు. చలిగాచుకోవాలి, ఇదే బీజేపీ సిద్ధాంతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. సరే, కూటమి కట్టారు కాబట్టి, బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ పొత్తు కాబట్టి అసలు అది కనిపించను కూడా కనిపించదు. కానీ బీజేపీకి దత్తపుత్రునిగా, బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ, ఏ బిల్లుకు అవసరమైతే ఆ బిల్లుకు మద్దతు ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు, ఇప్పుడు పార్లమెంటులో గొడవ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గురించి.
గురించి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలన్నీ కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంట్ లో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ దీనికి ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీదేడుపులు ఏడ్చారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు, ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు, అక్క చెల్లెమ్మలు నాకెందుకు ఓటేయలేదో అర్థం కావటం లేదన్నారు, పెన్షన్లు తీసుకుంటున్న వారు నాకెందుకు ఓటు పడలేదో అర్థం కావడం లేదన్నారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని నమ్మితే మరి ఈ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తొలగించడానికి ఇచ్చిన నోటీసులలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు కాబట్టి మద్దతు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం మీద నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే అవకతవకలు జరిగాయి అని మీరు నమ్మితే ఇప్పటికే బీజేపీ ప్రతి వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుంది. సిబిఐ అయినా సరే, ఆర్బీఐ అయినా సరే, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా సరే, ఈడీ అయినా సరే, ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అయినా సరే అన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకుంది. కానీ ఒక్క నాయకుడు మాట్లాడటం లేదు. కారణం బీజేపీ అధికారంలో ఉంది, ఆ అధికారాన్ని వీళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. దర్శి నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం 5వ జాబ్ మేళా నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 162 మంది అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. ఎంపికైన వారికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు అందజేశారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. మరో 2 నెలల్లో మరింత పెద్ద స్థాయిలో జాబ్ మేళా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. యువత భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తామని లక్ష్మి పేర్కొన్నారు. తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానీ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్గనైజ్ చేపించి P4 లాగా మేము దర్శిలో అత్యధికంగా నిరుద్యోగ యువత ఉన్నారు, వాళ్ళకి ఏదో విధంగా జాబ్స్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో అట్లాగే నేను ఎలక్షన్స్ క్యాంపెయిన్ అప్పుడు ఆ నెల రోజుల్లో చాలామంది మా పిల్లలు ఇంట్లో చదువుకుని ఊరుకునే ఉన్నారమ్మా అని చెప్పడం వల్ల నేను ఎట్లయినా మనకు కొంత పరిశ్రమలు రావడం కానీ ఏదైనా కంపెనీస్ రావడం టైం పట్టొచ్చు కాబట్టి ఇలా రెగ్యులర్గా జాబ్ మేళాస్ ఏర్పాటు చేసి దర్శి యువతకి హెల్ప్ఫుల్గా ఉండాలని ఆలోచన చేసి అట్లాగే ఇవాళ 5th జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము. దీనికి చాలా షార్ట్ నోటీస్లో పెట్టున్నాము ఈ జాబ్ మేళా. 2-3 డేస్ ముందు 3-4 డేస్ ముందు ప్లాన్ చేసుకున్నాం. అయినా కూడా అందరి సహకారంతో ఈ జాబ్ మేళాకి 162 మంది అటెండ్ అయ్యారు. అందులో 50 దాకా ఆడపిల్లలు ఉన్నారు, మిగిలిన వాళ్ళు అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆన్ స్పాట్ ఆఫర్ లెటర్స్ ఈ రోజే ఇచ్చాము. శ్రీ సిటీలో హీరో కానీ, డైకిన్ కానీ, ఇండోసోలార్ కంపెనీస్లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 మంత్స్లో ఇంకా పెద్ద జాబ్ మేళా ఏర్పాటు చేసి దర్శి నియోజకవర్గంలో మరింత యువతకి హెల్ప్ఫుల్గా ఉండాలనేది మా ఉద్దేశం. ఏంటంటే ఇప్పుడు కూడా ఎవరో ఒకరి మీద మనం ఆధారపడకుండా మనం వచ్చిన ఆపర్చునిటీస్ని తీసుకోవాలని నేను ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మనకి శాలరీ ఎంత ఏంటి అని చూడకుండా ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా మంచి కంపెనీస్ చూసేది క్వాలిఫికేషన్ ఒకటి, సెకండ్ థింగ్ మనకి ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. సో మనం ఫస్ట్ వచ్చిన జాబ్స్ జాయిన్ అయ్యి ఒక 1-2 ఇయర్స్ చేసుకుంటే తద్వారా సంవత్సరానికి 2 లక్షల రూపాయలు మన ఫ్యామిలీకి మన చేతుల మీదుగా ఇస్తున్నాం అంటే ఆర్థికంగా మనం మన కుటుంబానికి, తల్లిదండ్రులకి చాలా సపోర్ట్ ఉంటున్నట్టు. ఒక చేసే జాబ్ మేళాని దర్శి యువత ఇక్కడ అందరూ యూటిలైజ్ చేసుకోవాలి ఆపర్చునిటీస్. తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని కొంచెం ప్రోత్సహించండి. నాయకులు అందరూ కూడా యువతకి మెసేజ్ వెళ్ళేలాగా చేయండి. ఇక్కడికి వచ్చిన ఇవాళ సహకరించిన అందరికీ ధన్యవాదాలు. బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. అమ్మాయిలపై అలా మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సింది పోయి నవ్వడం సరైంది కాదన్నారు. చిన్నప్పుడు తాను ఇంకా ఎక్కువ చేశారని చెప్పడం ద్వారా చంద్రబాబు మైండ్ సెట్ బయటపడిందని విమర్శించారు. మహిళల గౌరవం విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు అంగీకరించలేమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో మహిళలకు గౌరవం పెరగాలంటే ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాల్సిందేనన్నారు.
పీకాల్సింది పోయి హహహహ నవ్వుతారు. మన చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఆయన కూడా ఆయన మనస్తత్వం ఆయన ఏమంటాడు, యాక్షన్ తీసుకోవాల్సిన చోట నేను చిన్నప్పుడు ఇంతకన్నా బాగా చేసిన అంటాడు. అసలు ఇక్కడి నుంచి మొదలవుతుంది. వీళ్ళకి ఎందుకు ఈ మాదిరిగా జరుగుతూ ఉంది పరిపాలన, ఎందుకు ఈ మాదిరిగా సాగుతూ ఉంది పరిపాలన, ఎందుకు అక్క చెల్లెమ్మలకు భద్రత లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది, ఎందుకు విచ్చలవిడిగా డ్రగ్స్ దగ్గర నుంచి లిక్కర్ మాఫియా వరకు ఈ రకంగా ఎందుకు రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అవుతూ ఉందనంటే కారణం మైండ్ సెట్. వీళ్ళ మైండ్ సెట్లు ప్రజలకు మంచి చేయాలని కాదు, మంచి చేయాలన్న మైండ్ సెట్ ఉన్నోడు ఎవడు కూడా స్కూళ్ళల్లో గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసేయడు. మంచి మైండ్ సెట్ ఎవడన్నా ఉన్నోడు ఎవడు కూడా 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం ఆపేయడు. మంచి మైండ్ సెట్ ఉన్నోడు ఎవడైనా కూడా నాడు నేడు పనులు ఆపేయడు. మంచి మైండ్ సెట్ ఉన్నోడు ఎవడైనా కూడా పిల్లలకు 3వ తరగతి నుంచి. ఆది శ్రీనివాస్ ధరించిన వాచ్ పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అనుచరులు తెలిపారు. వాచ్ ధర ₹1,00,00,000 అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. నిజంగా అంత ఖరీదైతే 20,000కి తీసుకురావాలని సవాల్ చేశారు. కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకుడిపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వార్తలు వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు నిజాలను గుర్తించాలని కోరారు. ఘోరంగా అత్యంత విఫలమైనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో. మరి వారు ఎంతో గొప్పగా ప్రారంభించినటువంటి కార్యక్రమం మరి 99 రోజులు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అని ప్రారంభం చేసినారు. 99 రోజులను ప్రారంభిస్తే 9 రోజులకే బోర్ల పక్కన పడ్డారు. 99 రోజుల ప్రోగ్రామాన్ని స్టార్ట్ చేస్తే 9 రోజులకే పడకేసింది. ఈ యొక్క కార్యక్రమానికి అట్టహాసంగా ఎంతో ఆర్భాటంగా ప్రారంభం చేసేటువంటి కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవు. ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఒక విధి విధానాలు లేవు. ఈరోజు దీనికి ఒక రూపాయి లేదు. కాబట్టి 9 రోజుల్లోనే ఘోరంగా మరి విఫలమైపోయి ఈరోజు మరి పరిస్థితి ఏర్పడ్డదంటే ఇదే పని. ఇది మొదటి కార్యక్రమం కాదు. 2.5 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం తీసుకున్నా మరి అట్టర్ ఫ్లాప్ గా ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి శాసనసభ్యులకే ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం లేకుండా పోతా ఉన్నది. ఇప్పుడు 99 రోజుల యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎట్లుందంటే అది గాలిలో మేడలు కట్టినట్టున్నది. అది ఎట్లుందంటే బెల్లం లేని భక్ష్యాలు తయారు చేసినట్టు ఉన్నది. కాబట్టే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా గ్రామాల పోలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఏదో తూతూ మంత్రంగా నామమాత్రం చేస్తున్నామా అంటే చేసినట్టు బ్యానర్ పెట్టుకొని అక్కడ ఫోటోలు పెట్టి ముఖ్యమంత్రి గారికి సంతృప్తి పరిచే కార్యక్రమం నడుస్తుంది తప్ప నిజంగా అది ఎలాంటి కార్యక్రమం జరుగుతలేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందంటే దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. దాదాపు వాళ్ళ 50% టైం అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ పని ఎట్టుందంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పరిస్థితుల్లో ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి అందరూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయన్న అధికారులు. ఆసుపత్రులు, హాస్టళ్లకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు. ఈకేవైసీ ద్వారా గ్యాస్ డైవర్షన్ నివారించాలని సీఎం సూచన. మహిళలపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మంత్రి సీతక్క. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని వ్యాఖ్య. వడ్డీ రహిత రుణాలపై బీఆర్ఎస్ పై విమర్శలు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి. సీఈసీపై అభిశంసన తీర్మానానికి మద్దతివ్వాలన్న షర్మిల. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా ఉందన్న ఆరోపణ. విపక్షాలు ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చిన షర్మిల. జగన్ బీజేపీ బంధం బయటపడుతుందని షర్మిల వ్యాఖ్య. ఆర్ఎస్ఎస్ బ్యాన్ డిమాండ్పై కాంగ్రెస్ ను ప్రశ్నించిన బీజేపీ. విదేశీ సంస్థల సూచనలపై కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు. జాతీయ భద్రతపై రాజకీయాలు చేద్దన్న బీజేపీ చీఫ్. రా సంస్థలపై వ్యాఖ్యలపై కాంగ్రెస్ ను నిలదీసిన నేత. బాలకృష్ణ వ్యాఖ్యలపై చంద్రబాబు వైఖరిని ప్రశ్నించిన జగన్. మహిళలపై వ్యాఖ్యలు అంగీకరించలేమన్న మాజీ సీఎం. చర్యలు తీసుకోకుండా నవ్వడం సరైంది కాదన్న జగన్. మహిళల గౌరవంపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.